హాయ్ అండి. మనం ఈరోజు చేయబోయేది వడియాల కర్రీ. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ కొత్తిమీర తీసుకోవాలండి, చిన్న చిన్న కట్ చేసుకోవాలా. తర్వాత టమాటా తీసుకోవాలండి, చిన్న చిన్న కట్ చేశాక ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేయాలి. తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తీసుకోవాలండి. దాని తర్వాత కడాయి మీద ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం మరిగించాక ఇట్లా వడియాలు వేసుకొని కొంచెం మనకు ఎంతలా అది ఉంటుంది అండి. ఇది ఏమంటారు, ఇట్లా కలుపుకోవాలండి. మనకు టేస్ట్ వచ్చేలాగా ఇలాగా వేయించుకొని పక్కన పెట్టుకొని ఉల్లిగడ్డలు, టమాటాలు ఇట్లా వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డ, టమాటో ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని దగ్గరికి మంచిగా అల్లం, మనం కలుపుకోవాలండి. తగినంత మనకి ఇష్టం కలుపుకొని దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. తగినంత పసుపు వేసుకోవాలి. కొంచెం మంచిగా దాన్ని కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్టు కలుసుకో. తర్వాత టమాటో వేసుకోవాలండి. టమాటో వేసుకొని మళ్ళీ కలపాలండి. కలిపాక అది కొంచెం పైన హీట్ పెట్టుకోవాలండి. మంచిగా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దగ్గరికి మంచిగా కలిసేటట్టు కర్రీ బాగుండాలి కదండి. కర్రీ బాగుండాలంటే మరి అన్నీ వేసుకోవాలి, తప్పదు కదండి. అట్లా తర్వాత కొంచెం ఆగాలండి. తర్వాత ఉప్పు, కారం తగినంత కారం వేసుకోవాలి. అదే మన ఇష్టం. మేమైతే ఇంత వేసుకుంటున్నాం. మీరంటే అది మీ ఇష్టం. అది వేసుకున్నాం మంచిగా మళ్ళీ కలుపుకోవాలా. దాని తర్వాత వాటర్ వేయాలండి. వాటర్ వేసాక కొంచెం బాయిల్ చేయాలండి. అది ఉడకాలి కదా మన కర్రీ. ఉడికినాక ఇలా వస్తుంది. తర్వాత పక్కన పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదా, అది ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని మంచిగా మళ్ళీ పెట్టుకోవాలండి. దగ్గరికి అయ్యాక మనం పక్కన ఉంచుకోవాలండి. ఇటు కింద కొంచెం సన్నగా పెట్టుకోవాలండి మంట. మంచిగా ఇట్లా కొంచెం మంచిగా రాకపోతే క్యాప్ పెట్టుకొని సైడ్కి పెట్టుకుంటే సరిపోతుంది. స్కిప్ చేద్దాం ఇప్పుడు. ఓకే అండి, అయిందండి. ఈరోజు మన కర్రీ చాలా బాగా అయింది. కొద్దిగా బాగుంటుందండి తింటే. ప్రతి వారం ఒకసారి వడియాలు ఇట్లా చేసుకొనైనా తినచ్చండి. ఇంకా మన దగ్గర మిల్లెట్స్ దాని గురించి కూడా నేను వీడియో తీయడానికి కూడా రెడీగా ఉన్నా అండి. మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియో తీయాలని కోరుకుంటున్నా అండి. ఓకేనా? మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండి. నేను ఇంకా వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వస్తాయండి. ఓకేనా? ఇట్లా లాస్ట్కి మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలాగా ఎంత మంచిగా కలుపుకుంటే మనకు అంత ఐటమ్స్ మంచిగా ఉంటాయి. ఇట్లా మనకు బాగుంటుందండి. ఓకేనా? ఇట్లా పక్కన పెట్టుకొని లాస్ట్కి కొత్తిమీర ఉంటాయి అండి, మనం కోసి పెట్టుకున్నాం కదా, దాన్ని లైట్ వేసుకొని మళ్ళీ కలుపుకుంటే కథం కర్రీ సెట్. ఇలాంటి కర్రీ ఎవరు